అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఇగో హెల్తీగా ఇక్కడ డెకల్తాన్‌కైతే నేను వాకింగ్‌కెళ్ళిపోతే పొద్దున మాత్రము వాళ్ళు అట్లా ఫుడ్ ఇస్తుండ్రు. అది ఏం ఫుడ్ అని నేను అక్కడికెళ్ళి చూషినా. ఇక అక్కడ ఏందంటే మనం మిల్లెట్స్ తోటి అన్ని రకాల మిల్లెట్స్ సద్దన్నం ఇగ మనం నైటు పెట్టేసి నైట్ పెట్టేసి పెడతారు. అది పోషక విలువలన్నది ఓ లెవెల్‌లో ఉంటది. ఇక అంత టేస్ట్ కూడుకున్నది నేను దీన్ని చూషినా. ఇగో ఇదైతే జొన్న గట్క. అదేందంటే జొన్నదంటే గట్క అంటే అది మనకు అది పచ్చ జొన్నలు అంత బాగుంటదది. ఇక మిల్లెట్స్ అంటే ఇక మనము సామలు, అరికెలు, ఇంకా సజ్జలు ఇవన్నిటి ఉంటాయి. బిస్కెట్స్ కూడుకుంటాయట. బిస్కెట్స్ కూడక నాకు చూపించిండు. నేను తిన్నా. ఈ బిస్కెట్స్ కూడుకున్నాయి. ఇక అవి నెయ్యి ఫ్లేవర్ తోటి మంచి నెయ్యితోటి అంత బాగున్నాయి. ఇదైతే మనకు రాగి జావా. ఇక అది రాగి జావా అది ఎంత కమ్మ ఉందో మధురమైనట్టు అలా మొలకలు అన్నీ చేసిర్రు. ఎంత మంచిగా ఉంది. ఇగో ఇదైతే ఇది మిల్లెట్సే. ఇక అన్ని మిల్లెట్స్ తోటి పొంగల్ అంత బాగున్నాయి. టేస్ట్ బాగున్నాయి. మీరు అది చూసి మీరు పొంపల్లి ఇది డెకల్తాను మీరు అడ్రస్తో సహా చెప్తున్నా. పొద్దున పోయి మీరు తిన్నారంటే మీరు ఆరోగ్యంగా తయారవుతారు. ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఇక అది నేను చెప్పలేను. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఒక రోజు తిన్నారంటే మళ్ళొక రోజు పోతారు. అంత బాగుంటుంది. జ్యూసులు కూడుకున్నాయి. మిల్లెట్స్ జ్యూసులు కూడుకున్నాయి. అడ్రస్తో సహా పెడుతున్నా. మీరు ఎల్లుండ్రి. మీరు ఎవరైనా కానీ మనకు అయ్యో మిల్లెట్స్ తినలేము, మనం చేసుకోలేము, ఎట్లా చేసుడు అన్నది బాధ లేదు. ఇక మీరు పోయి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. నేనైతే తిన్నా. అంత కమ్మ ఉన్నది. మనకు ఆరోగ్యానికి మంచిగా మనకు ఏంటంటే మంచి ఆరోగ్యంగా తయారవుతాము. అది ఎంత ఆరోగ్యం అంటే ఎంత చెప్పలేము. ఇక అది మనం నైట్ చేసి పెట్టి పోషక విలువలు అంటే ఓ లెవెల్లో పోషక విలువలు నాకు అక్కడ ఇస్తుంటే నేను ఇది ఏంది కావచ్చు అని ఎన్నో రోజుల నుంచి నేను అక్కడికి వెళ్ళలేను. దూరంకి చూసి వాకింగ్ చేసాను. అరే వెళ్దామని వెళ్తే అది మంచి ఫుడ్ ఉన్నది, మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఉన్నది, హెల్తీ ఫుడ్ ఉన్నది అని నేను అప్పుడు అక్కడికి వెళ్ళి చూసినాక అయ్యో నేను తిందామని నేను దీని మీకు చెప్తున్నా. వెళ్ళి తినోండ్రి, అర్జెంట్ తినోండ్రి. తిని నాకు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోర్రి. ఇక వాళ్ళు నాకు చెప్తే తక్కువ, ఇక తింటే ఎక్కువ. ఇది మాత్రం ఫుడ్ మాత్రం ఎంత బాగుందో. మిల్లెట్స్ అంటే మనం సద్దన్నం అంటే అంబలంటే మన జొన్నది ఏంటంటే పచ్చ జొన్నలది గట్క. ఇక అట్లా మనకు ఫ్రూట్స్ తోటి డ్రై ఫ్రూట్స్ తోటి అట్లా ఇస్తుండ్రు. ఎంత నీట్గా ఇస్తుండ్రో అంత నీట్గా చేతులకు గుడక కవర్లు వేసుకొని అంత నీట్గా ఇక అమెరికాలో అక్కడ ఉండేనట ఆయన. ఇక్కడికి వచ్చినాక హెల్తీ ఫుడ్ పెడదామని పెట్టిండట. ఇక ఆయన చెప్తుంటే నాకు ఆయన అది ఏంటంటే సంపాదన గురించి కాదు, అందరికి ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వాలన్నట్టుగా ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇక మీరు కూడా పోయి అంబలైతే అమృతం. ఇక అట్లా తాగాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. నైటు చేసి అట్లా పెట్టిరైతే అంత కమ్మ ఉంది. మీరు అర్జెంటు వెళ్ళిపోయి తినుండ్రి. ఇక నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ పోయి ఒకసారి తిని చూడుర్రి. వీలైతే పొంపల్లి డెకల్తాను. నేనైతే చెప్తాను స్టోర్ పెన్ ఆహా సద్దన్నమాట. ఎందుకంటే ఇది నేను తేజ చూసింది. ఇక మీకు అడ్రస్తో సావిట్టిన బిస్కెట్స్ కూడా నెయ్యి ఫ్లేవర్ తోటి మిల్లెట్స్ తోటి అంత బాగున్నది. నాకు బిస్కెట్ దీన్ని చూసిన షుగర్ లేదు. షుగర్ లేకుండా మీరు ఏంటంటే బీపీ ఉన్నా కూడా మీకు షుగర్ ఉన్నా కూడా తినచ్చు. ఇవి మిల్లెట్స్ కాబట్టి అందులో షుగర్ అన్నది చక్కెర అన్నది ఎనేయలే. ఇక బెల్లం ఇక చక్కెర కాదు. ఎందుకంటే అంత బాగుంటుంది. ఇక అంత టేస్టు ఇక తింటుంటే కమ్మతనంలో ఉన్న బిస్కెట్లు అన్ని రకాల మిల్లెట్స్ బిస్కెట్స్ వస్తాయి. తీసుకోండి, అక్కడికి వెళ్ళుండ్రి, మీకు అర్జెంటుగా తినుండ్రి. ఇక అంత మంచిగా ఉంటుంది. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్. సరే ఇక నేనైతే అంబలైతే ఇప్పుడు తీసుకున్నా. రోజుకొకటి అట్లా నేను పోతున్నా కదా, రోజుకొకటి అయితే తిని చూస్తున్నా. నేను తిన్నాక మీకు చెప్పాలనే ఆలోచించుకున్నా. ఇక నేను తిన్నా కాబట్టి నాకు అంత మంచిగా అనిపించింది. ఏది కానీ మనకు క్వాలిటీ ఉంటేనే నేను చెప్తాను, మీరు నమ్మాలి. ఇక ప్రతిది కూడా నేను క్వాలిటీ లేకపోతే నేను మీకు చెప్పలేను. నాకు నచ్చకపోతే కూడా చెప్పలేను. అక్కడ మొలకలు ఫ్రూట్స్ అందులో ఏంటంటే అందులో ఇవి పల్లీలు అన్నీ వేసిర్రు హెల్తీగా. నాని పోషక విలువలు అన్నది ఓ లెవెల్ ఉంటుంది. ఇక నాకు ఆయన చెప్పుడు కాదు, నేను దీన్ని చూస్తే కూడా నేను అక్కడ ఏంటంటే ఆరోగ్యంగా మందిని తయారు చేయాలన్నది ఒకటి ఆ ఫుడ్ అట్లా పెట్టిండని అనిపించింది. వాళ్ళు పైసా సంపాదించాలని కాదు, ఇక అట్లా ఈ ఆరోగ్యమైన ఫుడ్ ఇస్తే అందరు హెల్తీగా ఉంటారు అన్నట్టుగా. ఇక తేజ నేనైతే తిన్నాము. తాగితే కూడా అంబలు కూడా బాగుంది. ఇక ఏది కానీ బిలేట్స్ తినే చూడుర్రి. మీకు అండుకున్న వీలు కాకపోతే నువ్వు ఒకసారి అట్లా వండి పోయి బయట తిని చూస్తే మనం అట్లా ఆ రకంగా చేసుకునగలుగుతాం. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే ఇగో లెవెలు. ఇక అది సూపర్ అంత బాగుంది.
ఇక వాళ్ళు చెప్తే నేను అనుకున్నా ఏమో ఎట్లుంటుందో అని నేను అంతా పరీక్షించలేను. ఇక నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా చాలామంది తింటుండ్రు. అక్కడికి పోయి తిన్నోళ్ళు మళ్ళీ తింటుండ్రు. ఎందుకు తింటుండ్రు? మంచిగా ఉంటుంది తింటుండ్రు కదా. తిన్న మనిషి తిన్నారంటే ఎప్పుడైనా కానీ మంచిగా ఉంటుంది. ఆ జ్యూస్ కూడా టేస్టు మంచిగా ఉంటుంది. చూసుకొని తీసుకోరు. జ్యూసుల ద్వారా కూడా మళ్ళీ మిల్లెట్స్ది ఎట్లుంటుందో అని అనుకోకూడదు. తాగి చూడుర్రి. తాగి చూసి మీకు నచ్చితేనే తీసుకోర్రి. వాళ్ళైతే షుగర్ వాడరా? షుగర్ వాడదట, అలా చక్కెర కూడా వాడదట. ఇక మీరు ఏంటంటే ఆ షుగర్ ఉన్నోళ్ళు ఎవరైనా కానీ అయ్యో తాగలేము, జ్యూస్ తాగలేము అని బాధ ఉండద్దు. మిల్లెట్స్ జ్యూస్ కూడా మీకు అందిస్తున్నాము. ఇక ఎందుకంటే ఈ అడ్రస్కి వెళ్ళిపోయి మిల్లెట్స్ జ్యూస్ దాక ఇక మీరు ఇట్లా ఇబ్బంది పడుతుండ్రు. ఇక తాగాలని ఉంటుంది కదా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా. ఎందుకంటే ఈ జ్యూస్ తాగుండ్రి. తాగితే ఇక మీకు ఈ ఇంట్లో షుగర్ వద్దు, జ్యూస్ వద్దు అనుకుంటే ఇది బాగా నోరు కట్టేసుకొని మనకు అన్నీ ఇక షుగర్ వచ్చిందంటే అన్నీ దూరం పెట్టి బాధపడుడు కాదు. ఇట్లాంటివి తాగుదాం, ఇట్లాంటివి తిందాం. ఈ కమ్మగా తీయగా ఉన్నది. ఈ మిల్లెట్స్ కూడా తీయగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. ఇక అవి ఏంటంటే రాత్రి నాని ఆ పోషక విలువలు పెరిగి మన ఆరోగ్యంగా తయారైదాం, ఆరోగ్యంగా ఉందాం. నాకైతే నేను తిన్నా కాబట్టి మీకు చెప్తున్నా. మీ ఇష్టం. ఎందుకంటే మీరు నచ్చితే వెళ్ళిపోయి తినుండ్రి. నాకు అది ఏమి